ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. ఏంటి అంటే మనము కటన్ రాడ్స్, కటన్ హోల్డర్స్ ఉంటాయి కదా, సో అవి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో చాలామంది ఏంటి అంటే సో ఆ కటన్స్ హోల్డర్స్ కానీ రాడ్స్ కానీ ఫిక్స్ చేయించడానికి చాలా మనీ ఖర్చు పెడుతూ ఉంటారు. సో కొన్ని థింగ్స్ మన దగ్గర ఉంటే ఈజీగా మనం ఇంట్లోనే ఈ కటన్ రాడ్స్ ఇవి ఫిక్స్ చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయిపోతుంది, చాలా తక్కువ ప్రైస్లో ది బెస్ట్ లుక్ అన్నమాట. సో మనకి పెద్ద పెద్ద ఇండ్లలో కటన్స్ రాడ్స్ ఎలా ఫిక్స్ చేస్తారు ఉంటాయో అంతే పర్ఫెక్ట్గా ఆల్మోస్ట్ 90%, 95% అలాగే మనం ఇంట్లో సింపుల్గా ఫిక్స్ చేసుకోవచ్చు. మరి ఇంతకీ దీనికి ఏమేమి థింగ్స్ కొంటున్నాను ప్రతి ఒక్కటి చూసేద్దాం. థింగ్స్ కొంటున్నాను, ఎలా చేస్తున్నాను అనేది చూస్తాను. ఈ చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా మీ ఇల్లుని చాలా నీట్గా, చాలా క్యూట్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో. సో ఈ కటన్ రాడ్స్ అండ్ కటన్ హోల్డర్స్, సో ఇవన్నీ చేసుకోవడానికి మేము హార్డ్వేర్ షాప్కి వెళ్ళి ఈ హోల్డర్స్ ఇవన్నీ కొన్నామన్నమాట. సో చూడండి, ఈ హోల్డర్స్ అనేవి మనకి రాడ్స్ అనేవి స్టేబుల్గా ఉండటానికి అండ్ మనకి సైడ్స్ అనేవి ఏమంటారు నార్మల్ హోల్డర్స్ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే లుక్ మంచిగా రావడానికి ఈ హోల్డర్స్ అనేవి తీసుకున్నాము. ఈ హోల్డర్స్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ పెయిర్ అన్నమాట. మనకి 2 హోల్డర్స్ వస్తాయి, ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్. సో 2 హోల్డర్స్వి 120 రూపీస్ అనమాట. నార్మల్ అయితే 40 రూపీస్కి వస్తాయి, కానీ అవి మనకి జస్ట్ చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి. ఇవి కొద్దిగా స్టైలిష్గా ఉంటాయని ఇవి తీసుకున్నాము. అయితే మనము ఈ ఏమంటారు ఇది ఏదైతే మనకి డోర్ది ఉంది కదా, సో దీనికి ఒక 3 ఇంచెస్ డిస్టెన్స్ చూసుకొని పెట్టుకోవాలన్నమాట చోకోట్స్కి. సో చూడండి, ఎందుకంటే కటన్ రాడ్ మన చోకోట్స్ కన్నా కొంచెం బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కటన్ అటు ఇటు మనం దూరం జరుపుకోవడానికి కానీ ప్రతిదానికి. సో దీనికి మనము నార్మల్గా మన వాల్స్ మరీ గట్టిగా లేకపోతే ఏంటి అంటే ఇలాగ స్క్రూ డ్రైవర్తోనే మనము హోల్స్ చేసుకోవచ్చు, కొద్దిగా మన బలం ఎనర్జీ అనేది యూజ్ చేసి. లేదు అంటే మనకి డ్రిల్లర్ దొరుకుతుంది కదా, డ్రిల్లర్తోని చిన్న హోల్స్ పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. సో చూడండి, ఇది ఎంత ఉంది, ఎన్ని ఇంచెస్ ఉంది అనేది చెక్ చేసుకొని, సో ఇది కూడా కొద్దిగా మనకి దూరం అనేది వస్తుంది కదా, స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కదా, ఇది ఎంత బయటికి వస్తుంది అనేది చెక్ చేసుకొని మీరు రాడ్ సైజ్ ఎంత, ఎన్ని ఇంచెస్ కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలన్నమాట. మన దగ్గర ఈ మీటర్ అనేది పక్కా ఉండాలి. సో ఈ మీటర్తోనే మనము ఈ రాడ్స్ అనేవి ఎంత సైజు ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మనకి 42.5 ఉంది. సో రాడ్ని మనం అదే రేంజ్లో కట్ చేసుకోవాలి. అయితే షాప్కి వెళ్ళి ఈ రాడ్ అలాగే క్లిప్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము. సో ఈ రాడ్స్ ఉంటాయి, నార్మల్ రాడ్స్ కూడా ఉంటాయి. మీకు ప్రైస్ని బట్టి ఉంటుంది. నార్మల్ రాడ్స్ అయితే మీకు 150లో అలా వస్తుంది. సో ఈ రాడ్ ఏంటి అంటే మనకి స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇది మనకి 250 రూపీస్ ఉంటుంది. సో మొత్తం రాడ్, కంప్లీట్ రాడ్. ఇందులో మనము డోర్స్కి ఎంత ఇంచెస్లో తీసుకోవాలి, సో మనము విండోస్కి ఎంత ఇంచెస్లో తీసుకోవాలి చెక్ చేసుకొని మార్క్ చేసుకొని మనకు ఒక బ్లేడ్ దొరుకుతుంది, హార్డ్వేర్ షాప్లోనే దొరుకుతుంది ఆ బ్లేడ్ అనేది కూడా. సో దాంతో మనము కట్ చేసుకోవచ్చు అండి, రంపం లాగా ఉంటుంది. దాంతో ఇదిగోండి అదే ఆ బ్లేడ్ అన్నమాట. దీంతో ఒక 2 మినిట్స్ మనం ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఈ బ్లేడ్తో కట్ చేయడం వల్ల కట్ అయిపోతుంది రాడ్ అనేది. సో మనము డోర్స్వి అవన్నీ చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా కట్ చేసుకోవచ్చు, లేకపోతే అన్నీ ఒకేసారి ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని బట్టి చూసి కూడా కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రాడ్స్ అయితే కట్ చేసాము. కొద్దిగా ఇవి లూజ్ ఉన్నాయి. సో ఇవి ఏవైతే హోల్డర్స్ ఉన్నాయో సైడ్కి మనకి డిజైన్ హోల్డర్స్, ఇవి కొద్దిగా లూజ్ అనిపిస్తుంది. అందుకే నిఖిల్ ఇందులో కొద్దిగా మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ యాడ్ చేసి ఫిక్స్ చేస్తున్నాడు. సో చూడండి, ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో మనం నార్మల్గా ఏదైనా తాడుతో, వైర్తో, రోప్తో కటన్స్ వేస్తే అంత లుక్ బాగోదు. మనకి కటన్ రాడ్స్ ఉంటే మంచి లుక్ వస్తుంది. సో మీరు కింద చూడండి, చోకొట్టుకు మేము ఇలా మొలలు కొట్టి వేసాం కదా కటన్, దానికన్నా ఇలా మనము కటన్ రాడ్ వేసుకుంటే ఎంత డిఫరెన్స్ ఉందో.
కదా, అందుకే మనం ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం క్లిప్స్కి ఈ హోల్డర్స్ని ఇలా క్లిప్స్ పైన పెట్టేసి మనం ఇలా ఫిక్స్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. కొద్దిగా ఈ పని ఐడియా ఉన్నవాళ్ళు, మనకు నార్మల్గా మన పనులు మనమే ఈజీగా చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు చాలా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది విండో కర్టన్ అన్నమాట. కొద్దిగా పెద్దగా వచ్చింది సైజు. ఈ విండో కర్టన్స్, డోర్ కర్టన్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మేమే ఫిక్స్ చేసుకున్నాము. మన దగ్గర ఉండాల్సింది ఒక్కటే అండి, డ్రిల్లింగ్ మెషిన్. తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకురావచ్చు, లేదు అంటే మీరే హోల్స్ కూడా చేసుకోవచ్చు స్క్రూ డ్రైవర్తోని. సో ఫైనల్గా ఇలా లుక్ వచ్చిందనమాట. చాలా బాగున్నాయి కదా, ఇంతకుముందు కర్టన్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఇలా సింపుల్గా ఈజీగా మీరే కర్టన్ రాడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ ఫిక్స్ చేసిన 3-4 కర్టన్ రాడ్స్కి మీకు 2000 to 2500 తీసుకుంటారు. సో అంత ప్రైస్ ఎఫర్ట్ చేయలేము. కాకపోతే ఇల్లు చూడడానికి లుక్ బాగుండాలి అంటే కొద్దిగా మనం కష్టపడితే అయిపోతుందండి. సింపుల్గా మనమే కర్టన్ రాడ్స్ ఫిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇంతకుముందుకి ఇప్పటికీ కర్టన్ రాడ్స్ ఫిక్స్ చేసి కర్టన్స్ వేసిన దానికి చాలా మంచి లుక్ వచ్చింది కదా, ఇంటికి కూడా మంచి లుక్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏమైనా స్పెషల్ వీడియో కావాలన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.